దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునిలోనే అతిశయించు. ప్రియులారా, ఇతరుల వలన కాకుండా, కలిగిన పరిస్థితుల వలన కాకుండా స్వంత జ్ఞానము చేత నియంత్రించబడేవారు ఉంటారు. ఈ పద్ధతి కూడా విశ్వాసిని దేవుని నియంత్రణ నుండి వేరు చేస్తుంది. స్వబుద్ధిని, స్వంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం వలన దేహంలో అనారోగ్యం, ఎముకలలో గొప్ప నిస్సత్తువ, వాటమి ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రియులారా, దేవునికి, ఆయన నియంత్రణకు లోబడటం గొప్ప ఆశీర్వాదాలకు, ఆరోగ్యానికి కారణమవుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ అధ్యాయంలో యెహోషాపాతు అనే రాజును కూర్చిన వివరాలు కనిపిస్తాయి. అతడు దేవుని వలన ఆశీర్వదించబడ్డాడు. కానీ అతనికి ఐశ్వర్యము, ఘనత కలిగినప్పుడు దేవుని కాక తనకు తానే గొప్పవానిగా ఎంచుకున్నాడు. అందువలన దేవుని ప్రజలకు గొప్ప అపాయాన్ని కలుగు చేశాడు. చేయకూడని పనులు చేయడానికి, చేయకూడని సహవాసాలు చేయడానికి, ఉండకూడని బాంధవ్యాలు పెంచుకోవడానికి స్వంత జ్ఞానం చేత ప్రోత్సహించబడ్డాడు. ప్రియులారా, ఏ స్థితిలోనైనా దేవునికి, ఆయన అధికారానికి, ఆయన నియంత్రణకు మనం లోబడి ఉండాలి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి. ప్రియులారా, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అనే విశ్వాస సంబంధమైన విధేయత తప్పక కలిగి ఉండాలి. దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటూ దేవుని నియంత్రణకు తన్ను తాను అప్పగించుకున్న దావీదు వంటి తృష్ణ కలిగిన వారుగా మనం ఉండాలి. అప్పుడే దైవాశీర్వాదాలు మనం పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, సమస్యల చేత సతమతమవుతున్నారు. అటు బిడ్డలందరినీ కూడా దర్శించండి. శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానము చేత వారిని నింపండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ప్రభువా, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. ప్రభు, ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ కాపురులందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు సంతానలేమితో ఉన్నారు, వారిని ముట్టండి. చక్కటి సంతాన భాగ్యాన్ని ఇవ్వండి. నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను.
చక్కటి మార్గాన్ని సరళం చేయండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఏదైనా దీవెనల చేత నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.